హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మునగాకు కారం పొడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఈ మునగాకు వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. షుగర్ కంట్రోల్ అవుతుంది, అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, మళ్ళీ మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఇది ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మన హెల్త్కి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ నేను 2 కప్పుల మునగాకు అనేది తీసుకున్నాను. కాడలన్నీ లేకుండా ఓన్లీ ఆకుల వరకే తీసుకోవాలి. దాంట్లో సగం వరకు కరివేపాకు అనేది తీసుకోవాలి. 2 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు పొడి అనేది తీసుకున్నాను. అలాగే దీంట్లో మసాలా కోసము ఇలా 2 పెద్ద స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, అలాగే ఒక 20 వరకు ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి అండి. వీటన్నిటిని దోరగా వేయించేసుకోవాలి. స్టవ్ పైన కడాయి అనేది పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ముందుగా శనగపప్పు అనేది వేసి దోరగా వేయించుకోవాలి. ఈ శనగపప్పు వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ దోరగా వేయించుకోవాలి. ఈ మునగాకు వల్ల మనకి హెల్త్కే కాదండి, స్కిన్కి కూడా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొటిమలు తగ్గుతాయి. ఈ మునగాకు పౌడర్ని చేసుకొని దాంట్లో కొంచెం రోజ్ వాటర్ కానీ ఇంకా లేదంటే మామూలు నార్మల్ వాటర్ అయినా కలుపుకొని మన ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. మొటిమలు తగ్గుతాయి, చర్మం కూడా చాలా సాఫ్ట్గా అవుతుందండి. అలాగే ఈ ఓన్లీ మునగాకు పౌడర్ చేసుకొని ఒక 1/2 స్పూను ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని మనం ఉదయము పరగడుపునే తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా పప్పులన్నీ వేపుకున్న తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేసి వేయించేసుకోవాలి. ఈ మునగాకులో కాల్షియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్లు ఉంటాయండి. మనకి చాలా హెల్ప్ అవుతుంది హెల్త్కి. మీకు వీలైతే ఇది వారంలో 1-2 సార్లైనా ఇలా మనం ఏమంటారు ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మనం పొడి చేసి పెట్టుకుంటే మనకి నెల రోజులైనా నిల్వ ఉంటుంది. మనము డైలీ మార్నింగ్ అన్నం తినేటప్పుడైనా, మధ్యాహ్నం లంచ్లో, డిన్నర్లోకైనా ముందుగా ఒక 2 ముద్దలు ఇలా ఈ పొడితో తిన్నాము అంటే చాలా మనకి ఆరోగ్యం కూడా అండి. ఈ విధంగా ఆకును కూడా వేసేసి మంచిగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగు అనేది వేసి అది మొత్తం వేయించేసుకోవాలి. ఇలా ఆకునంతా వేయించుకున్న తర్వాత ఈ మనం మసాలా దినుసులు, ఈ ఆకు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఈ విధంగా మసాలా దినుసులు అనేటివి అన్నీ వేసేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇష్టంగా అనిపిస్తే కాస్త కోర్సుగా కూడా పట్టుకోవచ్చండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఆకు అనేది కూడా వేసి ఒకసారి అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఆకును కూడా అంతా ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ ఈ పౌడర్ని కూడా దాంట్లోనే వేసి ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమేనండి. ఇది మనకి 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. కంపల్సరీగా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా వేడివేడి అన్నంలో ఇట్లా ఈ పొడి కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఒక 2 ముద్దలైనా తినాలండి. చాలా అంటే చాలా హెల్త్. ఇప్పుడు మళ్ళీ వచ్చే సీజన్ని బట్టి కూడా మనకన్నీ వైరల్ ఫీవర్స్ అలా వస్తున్నాయి. సో వాటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.